నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్, ఉచిత గ్యాస్ పంపిణీ, తల్లికి వందనం తదితర పథకాలపై వివరించారు. గత ప్రభుత్వం విధి విధానాలతో విసిగిపోయిన ప్రజానీకం ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఆనందంగా ఉన్నారన్నారు. వీధి వీధిలో కూడా తిరుగుతూ, గడప గడపకు తిరుగుతూ సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా ఏమేమి చేశామో ఆ భాగంగా ప్రజలకందరికీ కూడా వివరిస్తున్నాము. ప్రజల నుంచి వినూత్నమైన స్పందన వస్తూ ఉంది. సో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లో నోట్లో తిరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోలేకుండా ఉన్నారు. అందరూ కూడా మమ్మల్ని ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలు వీళ్ళు పడిన కష్టాలు, నలిగిపోయిన విధానం కానీ అధికారులు కావచ్చు, లేకుంటే ప్రజలు వైసీపీ నాయకులు చేసిన దందాలు కావచ్చు, వాళ్ళ ఇబ్బంది పెట్టిన విధానం కావచ్చు, అవన్నిటిని కూడా ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా సంతోషంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, మాకు ఎటువంటి దాడులు లేవు, ఎటువంటి ప్రభుత్వం మీద సానుకూలంగా ఉంది. సంక్షేమ పథకాల మీద అయితే విపరీతంగా చెప్తున్నారు. సో 3,000 నుంచి 4,000 పెంచడం, పెన్షన్ కావచ్చు, లేకుంటే తల్లికి వందనం అనేది ఒక మారులెస్ ఒక ట్రెండ్ సెట్టర్ లాగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ట్రెండ్ సెట్టర్ అయిపోయింది. ఎందుకంటే ఆనాడు వైసీపీ ప్రభుత్వము ఎంతమంది ఉన్నా కూడా అందరికీ తల్లికి వందనం ఇస్తానని చెప్పి మాట తప్పేసి ఒక్కరికి మాత్రమే ఇచ్చాడు. అంటే ఒకరు మాత్రమే చదువుకోదని అర్హులా అని ఆ రోజు ప్రశ్నించాం. ఆనాడు లోకేష్ బాబు గారు తన